రాఖీ పండుగ రోజు టీజీఎస్ఆర్టీసీ బస్సులో గర్భిణి డెలివరీ చేసిన మానవత్వం చాటుకున్నారు మహిళా కండక్టర్. తాను విధులు నిర్వహిస్తున్న బస్సులోనే గర్భిణికి పురిటి నొప్పులు రాగానే వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తున్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లి బిడ్డలను స్థానిక హాస్పిటల్కి తరలించారు. గద్వాల్ డిపోకి చెందిన గద్వాల్ వనపర్తి రూట్ వెళ్లే పల్లె వెలుగు బస్సులో ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలో రాగానే గర్భిణికి ఒక్కసారిగా పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తున్న ఓ నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. 12 బిడ్డలకు జన్మనిచ్చారు ఆ మహిళ. నా పేరు మా ఇత్త కండక్టరు నొప్పులు వచ్చింటే పెయిన్స్ వచ్చింటే కాన్పు చేసినారు. వనపర్తి దగ్గరకు వచ్చింటే బస్సులో చేసినావు. నా పేరు జీ భారతి. నేను గద్వాల్ డిపోలో కండక్టర్గా చేస్తున్నాను. ఈరోజు నాకు గద్వాల్ టు వనపర్తి వెళ్ళగా 6 నేను గద్వాల్ నుంచి స్టార్ట్ అయినా. ఇక్కడ ప్రయాణికురాలు గర్భవతితో ఉన్నానే హాస్పిటల్కి వెళ్ళేది కానీ బస్సు ఎక్కింది. అక్కడ నుంచి నార్మల్గానే ఫిబ్రవరి వరకు బాగానే ఉన్నారు. ఫిబ్రవరి తర్వాత పెయిన్స్ స్టార్ట్ అయినట్లు కాస్త ఇబ్బంది పడుతూ ఉన్నది. ఆ విషయాన్ని డిఎన్ సార్ చెప్తేను హాస్పిటల్ దగ్గరలో ఉంటే తీసుకెళ్ళండి, లేకపోతే చూడండి అమ్మ ఎవరి సాయంతో అని చెప్పేందుకు స్పందించింది. ఆమె హాస్పిటల్కి వెళ్ళి మాకు ఇవ్వలేదు. హాస్పిటల్కి వెళ్ళే టైం కూడా మాకు ఇవ్వలేదు. అందుకే బస్సు సైడ్ కాపీ అందరినీ ప్యాసింజర్ని దించేసి ఆమెకి ఆడవాళ్ళతో కలిసి కాస్త ఇబ్బంది కలగకుండా తొందరగానే డెలివరీ అయితే అయ్యింది. పాప పుట్టింది. ఇద్దరు తల్లి పాప ఇద్దరు క్షేమంగా ఉన్నారు. ఈరోజు రాఖీ పండుగ సందర్భంగా మా బస్సులో పాప జన్మించడం కూడా మాకు సంతోషకరమైన విషయమే. ఈ విషయం మీద సజ్జనార్ సార్ కూడా మాకు ఎంతో ప్రశంసలు అందించిండ్రు. మాకు ఈరోజు జరగడం చాలా ఆనందంగా ఉంది. అది నా చేతుల్లో జరగడం ఓ పక్క ఎక్సైటింగ్గా, ఇంకో పరంగా చాలా ఏం చెప్పాలో కూడా తెలియని విధంగా ఉంది. ఒక పాపని నా చేతి ద్వారా తీసుకురావడం ప్రపంచంలోకి చాలా సంతోషం అనిపించింది నాకైతే.